నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు తిరుమల శ్రీ గారు రచించిన దీపపు పురుగులు అనే కథను విందామండి. ఈ కథ 1978 జనవరి అనామిక అనే మాసపత్రికలో ప్రచురితమైనది. అమ్మా మూర్తి వచ్చాడని అరిచి ఎదురు వచ్చింది రాజేశ్వరి. నేనా ఊరికి బదిలీ అయి వచ్చి నెల్లాళ్ళైనా ఆఫీసులో ఛార్జ్ తీసుకున్న మర్నాడే టూర్ వెళ్ళవలసి రావడంతో రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆనాటి వరకు వీలు పడలేదు. బావున్నావా రాజీ అంటూ ఎదురు వచ్చిన రాజేశ్వరి వంక పరిశీలనగా చూశాను. రాజేశ్వరికి 18 ఏళ్లు ఉంటాయి. బొద్దుగా ఉండేది కాస్త కొద్దిగా సన్నబడింది. ఆ పిల్లలో మునుపటి ఉత్సాహం అంతగా కనిపించలేదు. తడి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వంటింట్లో నుంచి వచ్చింది రాజేశ్వరి తల్లి. అదేంటి మూర్తి, నువ్వు వచ్చి నెల్లాళ్ళైందని విన్నాను అంటూ సంజాయిషి ఇచ్చి, మామయ్య ఇంట్లో లేడా అత్తా అన్నాను. ఆయన గారు ఎప్పుడు ఇంటి పట్టున ఉన్నారు గనుక ఎప్పుడు ఆయన స్నేహితులే గాని ఇల్లు పెళ్ళాం పిల్లలు ఆయనకు గుర్తుంటేగా అంది. మామయ్య చేసే ఉద్యోగం పెద్దది కాకపోయినా సంసారం ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. కాకుంటే స్నేహితులతో బాతాకాన్ని ప్రారంభించాడంటే ఇంటి ధ్యాసే ఉండదు. ఉదయం ఎప్పుడో ఇల్లు విడిస్తే దొంగల రాత్రప్పుడు గూటికి చేరుకుంటాడని అత్తయ్య అస్తమాను సాధిస్తూ ఉంటోంది. రాజేశ్వరి తర్వాత మరో 2 మగపిల్లల వాళ్లకు. మామయ్య పిల్లల విషయంలో తగిన శ్రద్ధ చూపడం లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. రాజేశ్వరి నేను ఇరుగు పొరుగు వాళ్ళం. చిన్నప్పటి నుండి మా 2 కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్వం ఉంది. రాజేశ్వరి తల్లిదండ్రులను నేను అత్తయ్య మామయ్య అని పిలుస్తూ ఉంటాను. మేము దగ్గర బంధువులమనే అనుకుంటారంతా. కాఫీ ఇచ్చి కష్టసుఖాలు చెబుతూ కూర్చుంది అత్తయ్య. చెప్పలేకపోయినా ముఖ్యంగా రాజేశ్వరి విషయం వాళ్ళను ఎక్కువగా బాధిస్తోందని గ్రహించాను. జీవితంలో 2 సార్లు దగాపడింది రాజేశ్వరి. స్వతహాగా చలాకీగా కలుపుగోల్తనంగా ఉండే ఆ పిల్లను క్లాస్మేట్ ఒకడు మోసం చేశాడు. ప్రేమంటే ఏమిటో తెలిసి తెలియని వయసులో ప్రేమించాననుకుంటూ అతగాడి తీయని మాటలు నమ్మి బంగారు కలలు కంటూ గోతిలో దిగింది. విషయం తెలుసుకుని నెత్తి నోరు బాదుకుంది అత్తయ్య. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏం చేయడానికి పాలుపోక నా దగ్గర వాపోయింది. మామయ్యకు తెలిస్తే రాజేశ్వరిని బ్రతకనివ్వడు. రహస్యంగా రాజేశ్వరి గర్భవిచ్ఛిత్తికి పూనుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది మాకు. ఆ సంఘటనతో రాజేశ్వరి బాగా కృంగిపోయిందనుకున్నాను. ఎలాగో పరీక్షలు రాసి పాస్ అయ్యాననిపించింది. అయితే 6 మాసాలైనా గడవకుండానే మరో సంఘటన జరిగింది. అత్తయ్య దూరపు బంధువకుడు ఆ ఊరిలో ఏదో ట్రైనింగ్కి వచ్చి వాళ్ళ ఇంటిలోనే మకాం పెట్టాడు. కొన్నాళ్లకు రాజేశ్వరి అతనితో అతి చనువును పెంచుకున్నట్లు అనిపించి అత్తయ్యను పరోక్షంగా హెచ్చరించాను నేను. రాజేశ్వరి మనస్తత్వం నేను ఎరుగుదును. అసలే పసివయసు, పైగా మెతక మనసు. కానీ అత్తయ్యకు నా సలహా రుచించినట్లు అనిపించలేదు నాకు. ఆ యువకుడు అత్తయ్య తరపున బంధువు. అతని మీద కూతురిపైన అమిత విశ్వాసం ఉన్నట్లు కనిపించింది. పైగా ఎంతైనా పరాయివాణ్ణి. నా హద్దులు నాకున్నాయి. ఆ విషయంలో మళ్ళా నోరెత్తడానికి సాహసించలేకపోయాను. అంతలోనే నాకు మరో ఊరిలో ఉద్యోగం రావడంతో నేను వెళ్ళిపోవడం జరిగింది. 3 నెలల తర్వాత నేను ఆలకించిన వార్త నన్నంతగా ఆశ్చర్యపరచలేదని చెప్పొచ్చు. నేను భయపడినంతా జరిగింది. రాజేశ్వరి జీవితంలో మరో తప్పటడుగు వేసింది. ఈసారి విషయం మామయ్య వరకు వెళ్లడంతో ఆ పిల్ల అఘాయిత్యానికి తలపడబోయిందట. ఆమె దుస్థితికి బాధ్యుడైన వ్యక్తి తనకేం తెలియదంటూ జెండా ఎత్తివేయడం జరిగింది. మొత్తానికి ఎలాగో ఫ్యామిలీ డాక్టర్ సహాయంతో ఆ గండం గడిచారు వాళ్ళు. ఈసారి నాకు రాజేశ్వరి మీద కోపం రాలేదు. అత్తయ్య మీద ఆగ్రహం కలిగింది. పిల్ల వయసరిగి ఒకసారి బోల్తా పడిందని తెలిసి ఉండి తగు జాగ్రత్త తీసుకోలేదామె. చేతులు కాలకముందే తల్లిగా తన బాధ్యతను పాటించలేకపోయింది. ఎదిగి వచ్చిన ఆడపిల్ల విషయంలో తండ్రి కంటే తల్లి బాధ్యతే ఎక్కువన్న విషయాన్ని విస్మర్శించింది. తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు రాజేశ్వరి ఏడుస్తూ వివరాలు చెప్పింది నాతో. అతగాడు తనను ప్రేమించానన్నాడట. తాను కాదంటే చచ్చిపోతానంటూ ఏదో విషం కూడా సిద్ధం చేసుకున్నాడట.
రాజేశ్వరి భయపడిపోయింది. ఆమె మెత్తని మనసు అతనికి లొంగిపోయింది. రాజేశ్వరి పైన విపరీతమైన జాలి వేసింది నాకు. ఆ సంఘటన మావయ్యను కృంగదీసిందనే చెప్పాలి. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ మామయ్య వంటి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు తలపెట్టగానే ఆడపిల్ల పెళ్లి చేయడం అంత సులభమా? రాజేశ్వరి స్కూల్ ఫైనల్ పాస్ అవగానే ఇంట్లోనే ఉండిపోయింది. అప్పుడప్పుడే యవ్వనపు తొలి దశలో అడుగు పెడుతున్న ఆ పిల్ల మనసు పైన ఆ 2 సంఘటనలు చెరగని ముద్రలను వేయడంతో చదువుపైన శ్రద్ధ సన్నగిల్లిపోయింది ఆమెకు. పైగా ఆమెను ఒంటరిగా కాలేజీకి పంపడానికి మనస్కరించలేదు తల్లిదండ్రులకు కూడా. ఆ విషయం విని చాలా బాధపడ్డాను నేను. ఆ పసిదాన్ని ఓదార్చి ప్రోత్సహించి చదువు కొనసాగించడానికి బదులు ఇంట్లో కూర్చోబెట్టడం నాకే మాత్రం నచ్చలేదు. చదువుల్లో పడితే ఆమె ఆ దుర్ఘటనను మర్చిపోయి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. పై చదువులు ఆమె మనస్తత్వానికి మెరుగులు దిద్ది ఆమెనొక పరిపూర్ణ వ్యక్తిగా చేసేందుకు దోహదమవుతాయి కూడాను. ఆ తర్వాత ఉద్యోగరీత్యా తరచూ మా ఊరు వెళ్ళడానికి వీలు పడేది కాదు. ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు రాజేశ్వరికి ధైర్యం చెబుతూ ఉత్తరాలు రాస్తూ ఉండేవాణ్ణి. నా సలహాపై రాజేశ్వరి ట్యుటోరియల్ కాలేజీలో చేరి పియూసీ ప్రారంభించింది. సుమారు ఏడాది తర్వాత నేను మా ఊరికి బదిలీ చేయించుకుని రావడమైంది. రాజేశ్వరి కొద్ది రోజులలో పియూసీ పరీక్ష రాయబోతుందని విని సంతోషించాను. అయితే నా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రాజేశ్వరిని గురించి ఆలకించిన విషయాలు నన్ను డిస్టర్బ్ చేశాయి. నేనెవరో అయితే నేనంతగా నమ్మేవాణ్ణి కాదేమో, కానీ మా వాళ్ళు రాజేశ్వరి విషయంలో అబద్ధం చెప్పరని తెలుసు. ఆ మధ్య 2-3 నెలలుగా ట్యుటోరియల్ కాలేజీలో ఎవరో అబ్బాయితో రాజేశ్వరికి పరిచయం అయిందట. అది కాస్త ముదిరి అతనితో షికార్లు కొట్టడం వరకు వచ్చిందని, ఊరంతా కోడై కూస్తోందని తెలిసింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలియదేమో అనుకున్నాను. కానీ ఆ కుర్రాడు నిత్యం రాజేశ్వరి ఇంటికి వస్తూ ఉంటాడని, అత్తయ్య సైతం అతన్ని సాదరంగా చూస్తుందని విని నిశ్చేష్టున్నయ్యాను. పోనీ ఆమెకు మరో ఉద్దేశం ఏదైనా ఉందేమోననుకుంటే ఆ కుర్రాడి కులం వేరట. మామయ్య అసలే పరమ ఛాందస్తుడు. ఆ సంబంధానికి చచ్చినా ఒప్పుకోడు. ఇదంతా తెలిసి ఉండి అత్తయ్య ప్రోత్సహించడానికి కారణమేమిటో నాకు బోధపడలేదు. ఒకరోజు నేను రాజేశ్వరి ఇంటికి వెళ్ళేసరికి సావిట్లో కూర్చుని ఉన్నాడా కుర్రాడు. పక్కన చాప మీద చేయి చెంప కాంచుకుని పక్కగా పడుకుని అతనితో నవ్వుతూ కబుర్లు చెబుతోంది రాజేశ్వరి. ఆమె వదనంలో మునుపటి ఉత్సాహం చాన్నాళ్లకు చూశాననిపించింది. నువ్వంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆ స్థితిలో వాళ్ళను చూస్తే నాకే ఎందుకో సిగ్గనిపించింది. నా రాకను తెలియజేస్తూ చిన్నగా దగ్గాను. నన్ను చూసి కంగారుగా లేచింది రాజేశ్వరి. రామూర్తి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నా మనసు చివుక్కుమంది. పరాయి వ్యక్తి ముందు పడుకుని దొర్లుతోన్న రాజేశ్వరి చిన్ననాటి నుండి కలిసి పెరిగిన నన్ను చూసి పరాయి వ్యక్తిలా లోపలికి వెళ్ళిపోయింది. సరాసరి వంటింట్లోకి వెళ్ళాను. అత్తయ్య కూరలు తరుక్కుంటోంది. రామూర్తి కూర్చో అంటూ స్టూల్ జరిపింది. స్టూల్ మీద కూర్చోకుండా పీట వేసుకుని అత్తయ్య పక్కనే చతికిలబడ్డాను. అత్తయ్య వారిస్తున్నా వినిపించుకోకుండా నీళ్లలో వేసి ఉన్న ఉల్లిపాయలు అందుకుని సాలోచనగా వలవసాగాను. చిన్నప్పటి నుండి నాకు అమ్మ దగ్గరలాగే అత్తయ్య దగ్గర కూడా చనువెక్కువ. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది అత్తయ్య నా వంక పరీక్షగా చూసి. ఆ అబ్బాయి అన్నాను వీధి గడప వైపు చూస్తూ. ఓ అదా అంటూ నవ్వేసింది అత్తయ్య. రాజేశ్వరికి ట్యుటోరియల్ కాలేజీలో ఫ్రెండ్ అని, మర్యాదస్తుడని, ఇద్దరూ కలిసి ఇంటి దగ్గర చదువుకుంటూ ఉంటారని చెప్పింది. అత్తయ్యకు అంతకు మించి వివరాలు తెలియవు. ఏమనాలో బోధపడలేదు నాకు. ఏమంటే ఎలా అర్థం చేసుకుంటుందోనన్న భయం. నా ముఖ కవళికలు గమనించి నీ భయం నాకు అర్థమైందిలే అన్నట్లు నవ్వింది అత్తయ్య. కుర్రాడు బుద్ధిమంతుడు అంది. ఇంతలో ఆ కుర్రాడు వెళ్ళిపోయినట్లున్నాడు. రాజేశ్వరి అక్కడికి వచ్చింది. నేను ఉల్లిపాయలు వలవడం చూసి కిసుక్కున నవ్వింది. రాజేశ్వరిని మందలించి అవి అలా ఉంచి మీరు గదిలోకెళ్ళి కూర్చోండి, కాఫీ తెస్తాను అంది అత్తయ్య నాతో. కదలాలని లేకపోయినా రాజేశ్వరి నోటి మీదుగా మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని అక్కడి నుంచి లేచాను. ఇద్దరము గదిలో కూర్చున్నాము. కాసేపు మా సంభాషణ నా ఉద్యోగం,
రాజేశ్వరి చదువులపైకి పోయింది. తరువాత మెల్లగా కదిపాను. రాజీ, నీ శ్రేయస్సు కోరిన వాణ్ణి అన్యదా భావించనంటే అంటున్న నా వంక నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసులే అన్నట్టు కళ్ళతోనే నవ్వి ఏమిటన్నట్లు చూసింది రాజేశ్వరి. ఇప్పటికే 2 సార్లు బోల్తా పడ్డావు, మళ్ళా ఇదేమిటి? ఆడామగా మధ్య స్నేహత్వం ఉండాలి, కాదనను. కానీ ఏదైనా హద్దులలో ఉన్నంతవరకే అందము చందమును. ఎంత స్నేహితుడైనా అతి చనువు పెంచుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేశాను. రాజేశ్వరి ముఖం వివర్ణమైంది. అతని మంచివాడు, నేనంటే ప్రాణమిస్తాడు. నేను పాఠాలు ఇంత త్వరగా నేర్చుకోగలిగానంటే అతనే కారణం. మాస్టర్ చెప్పేది ఏ పాటి అంది. బలవంతాన కోపం ఆపుకుందని గ్రహించాను. సృష్టిరీత్యా స్త్రీకి కొన్ని పరిధులు ఏర్పడ్డాయి. వాటిని పూర్తిగా అధిగమించాలనుకోవడం సాధ్యమూ కాదు, శ్రేయస్కరమూ కాదు. నేను తప్పు చేయడం లేదనుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తించడం ఉచితం కాదు. లోకం ఊరికే ఉండనివ్వదు అంటూ నచ్చజెప్పాలనుకున్నాను. కానీ ఆ స్థితిలో ఏం చెప్పినా అపార్థం చేసుకుంటుందని తెలుసు. అందుకే స్నేహితుడిగా నాకు తోచిందేదో చెప్పాను. నీ స్వవిషయాలలో జోక్యం కలుగజేసుకుంటున్నాననుకోకు అని ఊరుకొన్నాను. అత్తయ్య తెచ్చిన కాఫీ తాగేసి బయటకు నడిచాను. గేటు దాటేసరికి అసలు విషయం గుర్తుకొచ్చింది. రాజేశ్వరి ఇంటికి వెళుతున్నానంటే సాయంత్రం గుళ్ళో హరికథా కాలక్షేపం ఉన్నదని అత్తయ్య వస్తుందేమో అడగమని చెప్పింది అమ్మ. ఆ విషయమే మర్చిపోయాను. రోడ్డెక్కిన వాణ్ణి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మెట్లెక్కుతుంటే లోపల నుండి మాటలు వినిపించాయి. మూర్తి ఏమంటున్నాడే అంటోంది అత్తయ్య. ఏముంది, ఆ అబ్బాయితో అటు చనువుగా ఉండొద్దంటున్నాడు అంది రాజేశ్వరి నిర్లక్ష్యంగా. అవును, అతను చెప్పింది నిజమే. 2 సార్లు దగాపడినా నీకింకా బుద్ధి రాలేదు అంది అత్తయ్య. రాజేశ్వరి గొంతు ఉక్రోషంగా వినిపించింది. స్నేహం చేసినంతలో అందరి దృష్టిలోనూ చెడ్డదానిలా కనిపిస్తున్నాను నేను. ఎంతమంది అసూయపడి ఏడ్చినా నేనంటే ప్రాణం పెట్టే ఆ అబ్బాయిని పొమ్మనలేను అని. అఘోరించావలే అంది అత్తయ్య. నేనేం తప్పు చేయడం లేదు అంది రాజేశ్వరి విసుగ్గా. నిర్ఘాంతపడి మెట్లపైనే ఆగిపోయాను నేను. రాజేశ్వరి పలుకులు ముల్లుకల్లా తగిలాయి నాకు. తన అభ్యుదయానికి నేను అసూయతో ఏడుస్తున్నానని రాజేశ్వరి భావిస్తోందా? రాజీ నా చెల్లెలు వంటిది. చెల్లెలు తప్పుదారి పడుతుంటే ఏ అన్నా మందలించకుండా ఉండడు. చెల్లెలి అభ్యుదయానికి ఏ అన్నా అసూయపడడు. నువ్వు చేస్తున్నది తప్పని నేననను రాజీ, కానీ నీ వయసు అటువంటిది. నీకు తెలియకుండానే నీ చేత తప్పటడుగు వేయిస్తుంది. తెలిసి ఉండి అందుకు దోహదం ఇవ్వడం కొరివితో తలగోక్కోవడం వంటిదే. మనసుకు బాధ అనిపించడంతో లోపలకు వెళ్లకుండానే తిరుగుముఖం పట్టాను. ఆనాటి సంఘటన తరువాత బిజీగా ఉండడం వల్లనైతేనేమి, రాజేశ్వరి పలుకులో మనసులో మెదులుతూ ఉండడం వల్లనైతేనేమి చాన్నాళ్ళు వాళ్ళింటికి వెళ్ళలేదు నేను. అత్తయ్య రోజు అడుగుతోందని ఒకసారి వెళ్ళి చూసి రమ్మని అమ్మ పోరడంతో ఆ వేళ రాత్రి రాజేశ్వరి ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి రాజేశ్వరి మౌనంగా లేచి గదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య ఎందుకో దిగాలుగా కనిపించింది. నన్ను చూస్తూనే, రావయ్యా అల్లుడు, ఈ మధ్య మరీ నల్లపూసవైపోయావేమిటి అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. ఆమె మాటలు నిర్జీవంగా తోచాయి. కుర్చీలో కూర్చున్నాను నేను. సావిట్లో బల్బు పోయిందట. కిరసనాయిల దీపం వెలిగించి పెట్టారు. నేను కనిపించకపోవడానికి కారణాలు చెప్పి, అలా ఉన్నావేం అత్తయ్యా అన్నాను. ఆ మాట అనటమే తడువుగా ఆవిడ కంటతడి పెట్టుకుంది. ఏం చెప్పమంటావు నాయనా, ముదనష్ట పిల్ల మళ్ళా మా కొంప ముంచింది. ఉలిక్కి పడ్డాను నేను. ఏమిటత్తయ్యా నువ్వనేది అన్నాను అనుమానంగా. రాజేశ్వరి మళ్ళీ మోసపోయింది. ఎందుకు చేశావే ఇలా అంటే బోరున ఏడుస్తుందే కాని జవాబు ఇవ్వదు. ఈ సంగతి మీ మామయ్యకు తెలిస్తే దాన్ని నన్ను కూడా నరికి పాతరేస్తారు అంది అత్తయ్య నెత్తి నోరు కొట్టుకుంటూ. నా నోటమ్మట మాట లేదు. తెలిసి ఉండి ఊబిలో దిగే వాళ్లను ఏమనగలం? గదిలో నుండి వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అత్తయ్య ఆ కుర్రాడు గురించి ఏదో చెబుతోంది. నా మనసంతా నిర్మల తటాకంలో రాయి విసిరినట్లయిపోయింది. రాజేశ్వరిని ఓదార్చాలని కూడా అనిపించలేదు నాకు. రాజేశ్వరిని తిట్టుకుంటోంది అత్తయ్య.
ఇందులో తన బాధ్యత ఎంతవరకు అనేది ఆలోచించదే. అప్రయత్నంగా నా దృష్టి దీపం మీద పడింది. దాని చుట్టూ ఎగురుతున్నాయి పురుగులు. చేరువకు వెళితే కాలి భస్మమైపోతాయని వాటికి తెలుసు. అయినా ఆ వెలుగు యొక్క ఆకర్షణకు లోబడి దాన్ని అందుకోవాలని చుట్టూ తిరుగుతున్నాయి. చూస్తుండగానే ఒక పురుగు మంటలో పడి టప్పమని ప్రేలిపోయింది. లేచి నిల్చున్నాను నేను. మనసంతా చికాకుగా ఉంది. చెప్పకుండానే బయటకు నడిచాను. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.